లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పారు వినేష్ పోగట్. తనపై కుస్తీ గెలిచింది, తాను ఓడిపోయానంటూ ట్వీట్ చేశారు వినేష్ పోగట్. రెజ్లర్ వినేష్ పోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పారు వినేష్ పోగట్. తనపై కుస్తీ గెలిచింది, తాను ఓడిపోయానంటూ ట్వీట్ చేశారు వినేష్ పోగట్. ఒలింపిక్స్ లో 50 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన వినేష్ అధిక బరువు కారణంగా అనర్హత వేటుపడింది. 100 గ్రాములు అదనంగా బరువు ఉందన్న కారణంతో వినేష్ పోగట్ పై వేటుపడింది. ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. దీనిపై భారత ఒలింపిక్ సంఘం స్పందించింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటుపడిందని, దయచేసి వినేష్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని ఒలింపిక్స్ కమిటీకి విజ్ఞప్తి చేసింది. రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పారు వినేష్ పోగట్. తనపై కుస్తీ గెలిచింది, తాను ఓడిపోయానంటూ ట్వీట్ చేశారు వినేష్ పోగట్. ఒలింపిక్స్ లో 50 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన వినేష్ అధిక బరువు కారణంగా అనర్హత వేటుపడింది. 100 గ్రాములు అదనంగా బరువు ఉందన్న కారణంతో వినేష్ పోగట్ పై వేటుపడింది. ఫైనల్లో వినేష్ పోగట్ పసిడితో మెరుస్తుందని అంతా భావించారు. గెలిస్తే పసిడి, ఓడితే సిల్వర్. పథకం మాత్రం పక్కాగా భారత్ ఖాతాలో చేరబోతుందని కోట్లాది మంది భారతీయులు ఆశలు పెట్టుకున్నారు. కానీ అందరి ఆశలు అడియాసలయ్యాయి. భారతీయుల కల చెదిరిపోయింది. వరుస విజయాలకు ఫైనల్ కు దూసుకెళ్లిన స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్ పై అనూహ్యంగా అనర్హత వేటు వేసి భారతీయులందరికీ షాక్ ఇచ్చింది అంతర్జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్. నిబంధనల ప్రకారం 50 కేజీల కంటే 100 గ్రాములు అదనంగా బరువు ఉందని అనర్హత వేటు వేసింది. ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. దీనిపై భారత ఒలింపిక్ సంఘం స్పందించింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటుపడిందని, దయచేసి వినేష్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని ఒలింపిక్స్ కమిటీకి విజ్ఞప్తి చేసింది. ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, వినేష్ పోగట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్ లో ఎప్పుడైతే అనర్హతకు గురయ్యారో దానికి సంబంధించి దానికంటే ముందు కూడా తను వాస్తవానికి అంటే ఏదైతే కొంత వెయిట్ ఎక్కువగా ఉన్నారో ఆ వెయిట్ ను తగ్గించుకునేందుకు కూడా రాత్రంతా తీవ్రంగా కృషి చేశారని, ఆ తర్వాత తనకు అంటే ఆ వెయిట్ తగ్గించుకునేందుకు చివరికి హెయిర్ కట్ తో పాటు ఇతర కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ కూడా 50 కిలోల కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండడంతో వినేష్ పోగట్
తను ఏదైతే ఫైనల్స్ ఆడలేకపోయారు. సో ఫైనల్ గా తను నిన్న వెంటనే డిహైడ్రేషన్ గురవడం, ఆ తర్వాత అక్కడే ఆసుపత్రిలో చేర్చి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ కూడా అందించారు. అయితే ఈ పరిస్థితుల్లో కనీసం అంటే ఫైనల్ కు చేరినటువంటి మహిళ రెజ్లింగ్ లో ఇప్పటి వరకు ఇండియా నుంచి ఫైనల్ కు చేరినటువంటి దాఖలాలు కనిపించలేదు. పైగా వినేష్ పోగట్ ఇది 3వసారి ఒలింపిక్స్ లో తను రిప్రజెంటేట్ చేయడం. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత వినేష్ పోగట్ మనస్తాపానికి గురైనట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసమే తాను ఇక రిటైర్మెంట్ తీసుకుంటున్నాను, గుడ్ బై రెజ్లింగ్ అంటూ తను పోస్ట్ కూడా పెట్టారు. దాంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ వినేష్ పోగట్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఒక్కసారిగా కలత చెందుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిజంగా దేశం మొత్తం వినేష్ పోగట్ వెంట ఉంటామని చెప్పి నిన్న ప్రకటించారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే ప్యారిస్ లో జరుగుతున్నటువంటి ఒలింపిక్ సంబంధించినటువంటి అంశాలపైన అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులతో కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. పిటి ఉష్ తో పాటు వినేష్ పోగట్ సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ కోచ్, దాంతో పాటు న్యూట్రిషన్ ఉన్నారో పార్థివాలా, ఆయనతో కూడా ప్రత్యేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే కనీసం అంటే తను ఏ విధంగానైతే అపియర్ అయ్యారో ఈ ఫైనల్ కి సంబంధించి సిల్వర్ మెడల్ అనౌన్స్ చేయొచ్చు కదా అనే విషయం పైన కూడా కొంత చర్చలు జరిగినట్టుగా తెలిసింది. సో ఫైనల్ గా ప్యారిస్ ఒలింపిక్స్ కి సంబంధించినటువంటి రెజ్లింగ్ అసోసియేషన్ దీనికి సంబంధించి ఎటువంటి అనౌన్స్ చేయకపోవడంతో చివరికి తాను ఈ రెజ్లింగ్ నుంచి తప్పుకుంటానంటూ ప్రత్యేకంగా వినేష్ పోగట్ ఒక అంటే తను ఎక్స్ లో ఒక ట్వీట్ కూడా చేశారు. సో ఫైనల్ గా తను ఏ విధంగానైతే అంటే తను కష్టపడి ఏ విధంగానైతే తను ఈ స్థాయికి వచ్చారు అంటే ఒక ఫైనల్ కు చేరడం అంటే రెజ్లింగ్ లో మామూలు విషయం కాదు. సో అలాంటి వినేష్ పోగట్ ఈ రోజు ఫైనల్ కు వచ్చారు. సో ఫైనల్లో ఆడలేనటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో వినేష్ పోగట్ ఇక వెనక్కి తగ్గారు. నేను ఇక పైన రెజ్లింగ్ ఆడలేను అనే విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొదటి నుంచి కూడా అంటే తనకు రెజ్లింగ్ అంటే ప్రాణం, రెజ్లింగ్ పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు వినేష్ పోగట్. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా తను ఎన్ని ఇబ్బందులున్నా సరే ఈ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పారు వినేష్ పోగట్. తనపై కుస్తీ గెలిచింది, తాను ఓడిపోయానంటూ ట్వీట్ చేశారు వినేష్ పోగట్. ఒలింపిక్స్ లో 50 కేజీల విభాగంలో ఫైనల్ చేరింది వినేష్. ఫైనల్లో వినేష్ పోగట్ పసిడితో మెరుస్తుందని అంతా భావించారు. గెలిస్తే పసిడి, ఓడితే సిల్వర్. పతకం మాత్రం పక్కాగా భారత్ ఖాతాలో చేరబోతుందని కోట్లాది మంది భారతీయులు ఆశలు పెట్టుకున్నారు. కానీ అందరి ఆశలు అడియాసలయ్యాయి. భారతీయుల కల చెదిరిపోయింది. వరుస విజయాలకు ఫైనల్ కు దూసుకెళ్లిన స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్ పై అనూహ్యంగా అనర్హత వేటు వేసి భారతీయులందరికీ షాకిచ్చింది అంతర్జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్. నిబంధనల ప్రకారం 50 కేజీల కంటే 100 గ్రాములు అదనంగా బరువుందని అనర్హత వేటు వేస్తాయి. మరోవైపు ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. దీనిపై భారత ఒలింపిక్ సంఘం స్పందించింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడిందని, దయచేసి వినేష్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని ఒలింపిక్స్ కమిటీకి విజ్ఞప్తి చేసింది.